వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ యాక్టర్లు. ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన చలి తీవ్రత. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించండి. ఎర్రగడ్డ డివిజన్లోని మోతీనగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్. ఆదివారం నుంచి 11వ తేదీ వరకు ఆంక్షలు అమలు. త్వరలోనే 5 జిల్లాల యాక్షన్ టోకెన్ రిపోర్ట్ను విడుదల చేస్తాం. వరంగల్ జిల్లాలో జనం బాటలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డికి ప్రముఖ నటుడు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో కొనసాగాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకు భగవంతుడు అందించాలని ఆకాంక్షించారు. ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈసీని తమ గుప్పెట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతుందన్నారు. ఓట్ చోరీ అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని, అక్కడ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు ఉండడం దారుణమన్నారు. ఇక పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానాలో చేర్చారని ఆరోపించారు. బీహార్లో తమకు బలం లేని చోట ఓట్లను బీజేపీ తొలగించిందని, ఏసీని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చోరీని మేము నమ్ముతా ఉన్నాము. ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతా ఉందని నమ్ముతూ సంతకాలను సేకరణ కూడా చేపట్టినాం. దాదాపు 5 కోట్ల సంతకాలు ఇప్పటి వరకు సేకరించడం జరిగింది. తెలంగాణలో మాకు సంఘటన శ్రీజాన్ ఉండడం వల్ల కొంత తుఫాన్ ప్రభావం, తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికల వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగలే. ఎన్నికల తర్వాత ఆ కార్యక్రమం ముందుకు సాగుద్ది. ఆ విషయంలో నేను స్పష్టంగా మాట్లాడతాను. ముందుగా మేడం ఈ విషయంలో మీతో మాట్లాడతాను. सबसे पहले तो तमाम स्वायत्त संस्थाओं जो ऑटोनॉमस तरीके से काम करने के लिए बाध्य हैं, जो संवैधानिक संस्थाएं हैं, उनके सैंक्टिटी को खत्म किया गया. उनका उपयोग केंद्र की सरकार अपने राजनीति के लिए करती है, उनको वेपनाइज करती है और उसके कई उदाहरण हम सबके सामने हैं. ईडी हो, सीबीआई हो, अलग अलग पालिकाएं हो, पार्लियामेंट हो, सभी संस्थाओं की अवमानना 2014 के बाद हुई है. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమన్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్కు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలన్నారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందని, ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది. అందుకే ప్రతి ఓటరుకు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతా ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కు వచ్చి తమరి అమూల్యమైన ఓటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి భారీగా కాంగ్రెస్లోకి చేరికలు మొదలయ్యాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో మోతీనగర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఏమీ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ 369 బూత్ ఇన్ఛార్జ్ శంకర్రావు మరియు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రన్న, బక్కరం రవి, వినోద్ తిరుపతి, మహేష్ తదితరులున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే వీధి రౌడీలా ప్రవర్తించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమాషా చేస్తే తాట తీస్తా, తొక్కుతా అంటూ ప్రైవేట్ కళాశాలలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎందుకోసం తోలు తీస్తారని నిలదీశారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా, మాట తప్పింది మీరు, అందుకే వాళ్ళు కాలేజీలు బంద్ చేశారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడుతున్నారు అని కవిత విమర్శించారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన కాలేజీ యాజమాన్యాల తరపున మేము పోరాడతామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు కవిత భరోసానిచ్చారు. ఇక్కడికి 15 రోజుల క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు. ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక జీవో అని ఆయన్నే పదే పదే చెప్పిండు. కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను, మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు? ఇన్ని ఇండ్లు 150 ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. నేను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి, చూసి వారికి తక్షణం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన హృదయ నేత అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ పీసీసీ పగ్గాలు చేపట్టి అనతి కాలంలోనే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా సమర్థవంతంగా పాలన నడిపిస్తూ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ జన హృదయ నేతగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని, గత పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ రాజు, జెండా బాలాజీ గుడి చైర్మన్ ప్రమోద్, విజయపాల్ రెడ్డి, జయగౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు నరేందర్ గౌడ్, ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, ఆకాష్ రెడ్డి, సంజీవ్, శుభం, నిజామాబాద్ రూరల్ ప్రెసిడెంట్ ఏషాల మహేందర్, నవీన్ రెడ్డి, శ్రీను, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే ముఖ్యమంత్రి అయినాక ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ
ఈరోజు ప్రజా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మంచి కార్యక్రమాలతో పాటు మంచి పథకాలు తెస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంజీఎం ఆసుపత్రిలో 3 ఏళ్ల నుంచి కొత్త పరికరాలు, కనీస సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రిలో సూది ఉంటే దూది లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలవుతాయని సజ్జనార్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజాశాంతి భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు చెప్పారు. 5గురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజకవర్గంలో పరిధిలో లిక్కర్ షాపులు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో ఎవరూ బాణసంచా పేల్చొద్దని ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లోని వెంగళరావు నగర్ పలు పార్టీల నుంచి భారీగా కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లోని వెంగళరావు నగర్లో గల వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. స్థానిక నాయకుడు సంజయ్ గౌడ్, ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రమ్యరావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో వర్ష యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రమ్యారావు ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్, డిప్యూటీ మేయర్ మంత్రి వాకిడి శ్రీహరి భార్యతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ విద్యార్థుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ భవనం ఎదుట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుప్పాల రవీందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ యూనివర్సిటీని మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాల రాక్షస పాలనను చీల్చి చెండాడిన వీరుడని, ఉన్నతమైన రాజకీయవాదాన్ని వినిపించిన రాజకీయ దురంధరుడని, ఆయన తెలంగాణ వాసులు కోల్పోయిన నీళ్లు, నిధులు, నియామకాల పునరుద్ధరణ కోసం పాటుపడుతున్న వ్యక్తి అని అన్నారు. ఆయన పరిపాలనలో లాంగ్ లైఫ్ గా జీవించాలని ఈ యూనివర్సిటీ కోరుకుంటుందన్నారు. ఆయన మరోమారు సీఎం పదవిని పొంది బంగారు తెలంగాణ అంటే ఏమిటో నిరూపించాలని ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఈరోజు సెలవు రోజు అయినా కూడా ఇంతమంది విద్యార్థులు పాల్గొని సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు చౌదరిపల్లి మహేష్ కుమార్, ఉపాధ్యక్షులు గూడూరి అరుణ్ తేజ, ప్రధాన కార్యదర్శి జనార్దన్, కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి శివకుమార్, కార్ల లక్ష్మణ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. బాసర నుండి శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములకు 29వ రోజు చిన్న ప్రసాద్ కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 29వ రోజు గుంజూరుకు చేరుకుంది. శని మహాత్మా మందిరం వద్ద ద్వారకా ఋషి గోత్రం చిన్న ప్రసాద్, చిన్న రాకేష్ కుటుంబ సభ్యులు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని మహాపాదయాత్ర స్వాముల తరపున సునీల్ గురుస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈరోజు బెంగళూరు నాయుడు గురుస్వామి మహాపాదయాత్ర స్వాములకు కలిసి ఆప్యాయంగా పలకరించి మరియు పాదయాత్రలో ఎలా నడుచుకోవాలో విధి విధానాలు కూడా తెలపడం జరిగిందని సునీల్ గురుస్వామి వివరించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు గుంజూర్ శని మహాత్మా మందిరం వద్ద భిక్షదాతగా ద్వారక ఋషి గోత్రం చిన్న ప్రసాద్, చిన్న రాకేష్ వారి ధర్మపత్ని సౌజన్య, కుమారుడు రివాక్ష్ మరియు సాధు ఋషి గోత్రం రచ్చ ప్రదీప్ వారి ధర్మపత్ని రేష్మ కుమారి, కుమారులు ప్రబోధ్, ప్రగున్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు
వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని బంజారానగర్, స్వరాజ్ నగర్, బోరబండ ప్రాంతాల్లో లలిత ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆకుల లలిత కోరారు. రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో అతి తక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డిలోని జహీరాబాద్లో 14.8, శంకర్పల్లి 14.9, మోయినాబాద్ 15 డిగ్రీలు, ఆదిలాబాద్లోని భీంపూర్ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్లో 15.3, హెచ్సియులో 15.3, బిహెచ్ఎల్లో 15.5, మల్కాజ్గిరి 15.7, కుత్బుల్లాపూర్ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరెడ్మిట్ 17.1, అల్వాల్ 17.1, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీని అరికట్టాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, అన్ని రకాల ధాన్యానికి బోనస్ తక్షణమే అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆర్ముట్లోని కుమార్ నారాయణ భవన్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వర్షాలు పలు దఫాలుగా పడి రైతాంగాన్ని తీవ్రంగా నష్టం చేశాయని, ప్రభుత్వం ఎకరానా 10,000 రూపాయలు ఇస్తామని చేతులు దులుపుకుంది తప్ప ఇప్పటికీ నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. మరోవైపు అనేక రకాలుగా నష్టపోయిన రైతాంగానికి వరిధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు అనేక విధాలుగా దోపిడీ చేస్తూ ఆర్థికంగా నష్టం చేస్తున్నారన్నారు. రైస్ మిల్లర్ల తరుగు పేరుతో 3 కేజీల నుండి 4 కిలోల వరిధాన్యాన్ని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుంటూ రైతాంగానికి శటగోపం పెడుతున్నారన్నారు. 20% తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ కింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదన్నారు. డిఎస్ఓ లాంటి అధికారులు సైతం రైస్ మిల్లర్లకు వత్తాసు పలుకుతూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబర్నులు మాట్లాడగా ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యు రాజన్న, కార్యదర్శి ఆర్ దామోదర్, బి కిషన్, కోశాధికారి లింబాద్రి, నాయకులు రమేష్, పోషన్న, లింబాద్రి, కిషోర్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో వైపు గౌరవనీయులైన కలెక్టర్ గారు వరి ధాన్యానికి 20% తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే డీసీఓ గారు సార్ అట్లా అనలేదు అని చెప్పేసి మాట్లాడడం అంటే రైతు వ్యతిరేక చర్య, రైస్ మిల్లు యజమానులు అనుకూలమైన చర్య అని చెప్పేసి నేను చెప్పక తప్పడం లేదు ఈ సందర్భంగా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని ఈ రోజు ఏదైతే జిల్లాలో 700 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ 700 కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరు మీద సతాయిస్తున్నారు అని చెప్పేసి ఒకటి. రెండవది, దొడ్డు ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు ససేమిరని మొండికేస్తా ఉన్నారు. నేను నిన్న మా సంఘం తరఫున గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే డిఎస్ఓ గారికి, డిసిఓ గారికి, డిఎం సివిల్ సప్లై గారికి ట్రక్ షీట్లు పెట్టి విజ్ఞాపన పత్రాన్ని అయ్యా సతాయిస్తున్నారు, లారీలో పాప 5 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది అని చెప్పేసి లారీల వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి కూడా. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మామిడిపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా వదిలేయడంతో వాహన రాకపోకలు సాగించడం వల్ల విపరీతమైన దుమ్ము నివాసాల్లోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పాలకుల అధికారుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. చివరికి స్థానిక ఎస్ఐ రాజశేఖర్ హామీ మేరకు ఆందోళన విరమించారు. సుమారు గంట సేపు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, డీసీ గంగాధర్, భూపతి, రవి, పీర్ సింగ్ గ్రామస్తులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. చిన్న పిల్లలు స్కూలే పక్కకున్నది. క్యాన్సర్, అస్తమా, దగ్గు, దమ్ము బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి వచ్చిపోయే ప్రయాణికులు కూడా ఒక లారీ పోతే లారీ వెనక బైక్ పోతే కనీసం రోడ్ ఎట్టున్నదో తెలియదంటే పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు మీరు ఇంతకుముందు వచ్చి మాట ఇచ్చారు, కలెక్టర్ ఇచ్చాడు 2 నెలలు పూర్తి చేస్తామని, ఆర్డీఓ వచ్చాడు, కలెక్టర్ వచ్చాడు, మీరు అందరూ వచ్చి కనీసం ఈ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాము. మరి ఈ గ్రామం ఇప్పుడు రైల్వే వచ్చి ఒక భాగం విడిపోయినప్పటికీ ఒక భాగం మామిడిపల్లి ప్రజలు ఉన్నారు. దానికి ఉద్దేశించి ఈరోజు బ్రిడ్జి పని మా పిల్లలు ఇలా బడికి పోవాలన్నా మేము రోడ్డుకు రావాల్సిందే, మా పిల్లల్ని ఇంటికి తీసుకుపోవాలన్నా మేము రోడ్డుకు రావాల్సిందే. ఇలా విడిపోయిన భాగము విడిపోయినా ఓర్చుకున్నాం, కానీ మా పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు కాబట్టి దాన్ని సాధించమని చెప్పేసి ఈరోజు రోడ్డు మీకు రావాల్సి వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం ఉదయం మళ్లీ వరద నీరు పోటెత్తింది. గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను మూసివేశారు. 18 గంటలు గడవక ముందే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. మొదట 8 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్లు వదిలారు. వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రానికి 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000, సరస్వతి కాల్వ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా శుక్రవారం రాత్రి నిండు కుండలా ఉంది. ప్రజా నాట్య మండలి జిల్లా 10వ మహాసభలు దిగ్విజయం చేయాలని జిల్లా కార్యదర్శి శిల్పలింగం పిలుపునిచ్చారు. ప్రజా నాట్య మండలి మహాసభలను ఈ నెల 23వ తేదీన స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో మహాసభలు జరుపుకుంటున్నామని, ఈ మహాసభలకు కళాకారులు, కళాభిపాసులు, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులందరూ ఈ మహాసభకు హాజరై దిగ్విజయం చేయాలని కోరుతూ శిల్పలింగం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిక్కల సుదర్శన్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, నర్సారెడ్డి, నర్సింగ్, టాప్ యూనియన్, మదన్ మోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జానపద ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా కళాకారులు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కళా పిపాసులు అందరూ కూడా హాజరై ఈ 23న జరిగే మహాసభను దిగ్విజయం చేయాలని ప్రజానాట్య మండలి నుంచి మేము కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిద్దామని టీయూసీఐ నాయకులు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి భవనం కోటగల్లీలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ముందుగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీయూసీఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మలు భారత కార్మిక ఉద్యమం, కార్మిక హక్కుల చట్టాలపై క్లాసులు బోధించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ఎస్ పద్మ మాట్లాడుతూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్ర మోడీ ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని, కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతను దూరం చేస్తున్నారన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, జిల్లా కోశాధికారి సాయిరెడ్డి, జిల్లా నాయకులు మురళి, రాజేశ్వర్, లింగం, కిరణ్, రవి, రెహానా, వివిధ ప్రజా సంఘాల నాయకులు గోదావరి, గణేష్, సాయిబాబా, అమూల్య, పద్మ, ఈశ్వరి, శోభ, సుమలత, సుజాత, లత తదితరులు పాల్గొన్నారు. ఆ కోళ్ళు 4 కోళ్ళు మంచం కోళ్ళ యా కోళ్ళ అనుకుంటారు. మన కొంపలు ముంచే కోళ్ళు అవి. కోళ్ళు అంటే మన కొంపలు ముంచే కోళ్ళు అని కనీసం ఒక్క మాటలన్నా మాట్లాడితే అబ్బా ఎక్క బాగానే నేర్చుకున్నది, నాకంటే ఎక్కువ తెలుసు కదా అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏం తెలియని వాళ్ళు 4 మాటలు చెప్తే అవతల ఆ చదువు రాకుండా ఆయనకు అన్ని తెలుసాబా భయపడతారమ్మా. ఎప్పుడన్నా భయపడతారు. అంటే ఎవరన్నా ఎప్పుడు భయపడతారు? మనకు కొన్ని ఎక్కువ తెలిస్తే అవతల అవుతాడు. ఏమీ తెలియదు, ఈమె తిక్క కింద ఉంది, ఈయన ఏం మాట్లాడినా చెప్తుంది అని వాడు అనుకుంటే భయపడరు. నాకు కొద్దిమంది చెప్తారు 10 రూపాయలు గుర్తుపట్టని మనుషులు ఉంటారు. 10 రూపాయలు ఉండడానికి తెలియకుండా తనకు. ఇప్పుడు చదువు రాకుండా వెనకటికైతే అస్సలు తెలియకుండా ఇప్పుడు అందరూ గుర్తుపట్టేకేది కదా.
అసమానతలు కలిగిన సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకమని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ నిజామాబాద్ నగర 23వ మహాసభ జిల్లా కేంద్రంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో నిర్వహించారు. మొదటగా బిగ్గి పిడికిలి జెండాను నగర అధ్యక్షులు జె సాయి కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లా పీడీఎస్యూ అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో విద్యకు ప్రతి ఏటా నిధులు తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్స్కు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని మహాసభలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నిఖిల్, మనోజ్, పవన్, సాయి కిరణ్, ప్రసాద్, భవానీ ప్రసాద్, ముక్తాశ్రీ, ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, నాథన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి హాస్టల్ విద్యార్థులు ఒకసారి చేద్దాం. ఎంతమంది వచ్చారు? అందరూ హాస్టల్. సరే మిత్రులారా, ఈ రోజు ఒక చిన్న విషయం మీకు చెప్తాం. ఏంటంటే మనం తినడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లలో ఒక్క పూటకి 5 స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 స్తంభాలాట కొనసాగుతోందని, ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు జీలుకర్ర రవికుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపెడుతున్నారన్నారు. రాజకీయ నాయకులుగా మంచి నాయకత్వం గల నాయకులను తయారు చేయడం జరుగుతుందన్నారు. అత్యధికంగా యువత కలిగిన మన రాష్ట్రంలో చాలా మంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా, సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారని, ఇలా జరగకుండా ఉండాలంటే యువత రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పక్కా లోకల్ అన్నారు. లోకల్ యువతకు చైతన్యవంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని, కాబట్టి ఈ యొక్క మార్పు పల్లెల్లో నుంచి పట్టణం వరకు చేరాలని, గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరాలన్నారు. రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఐఏఎస్ కూనపరెడ్డి హరిప్రసాద్ ఆఫీసర్, రాష్ట్ర మహిళా నాయకులు విజయారెడ్డి, ఉదయ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం జరిగింది? డైరెక్ట్గా లోకల్ బాడీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపేది, కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లోకల్ బాడీస్ పంపేవాళ్ళు కాదు, స్థానిక సంస్థలకి పంపేవాళ్ళు కాదు. అక్కడ చాలా విప్లవం జరిగేది. ఆ 73, 74 అధికరణం సవరణ చేయడం వల్ల డైరెక్ట్గా ఫండ్స్ వస్తున్నాయి. కొన్ని ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ లోకల్ బాడీస్కి రావాలి, కానీ అవి కూడా రావట్లా. సో అట్లా కాకుండా మా స్టాఫ్ని మేము అపాయింట్ చేసుకొని, అంటే లోకల్ బాడీస్లో నిజామాబాద్ మున్సిపాలిటీ ఉంది, నిజామాబాద్ మున్సిపాలిటీ కమిషనరు లోకల్ బాడీ నుంచి రావాలి. అదే మండల పరిషత్తు లోకల్ బాడీ నుంచి ఎండిఓ రావాలి. సో ఈ రకంగా రావడం కోసం పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బీఆర్కే భవన్లో ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 13 ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామాన పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, బూరోల్ల అశోక్, భరత్, విఠల్, షబ్బీర్, వినోద్, ఆరిఫ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేడుకలు ఈరోజు మా మండల కాంగ్రెస్ కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు కొత్తపల్లి గ్రామంలో జరుపుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆయన ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగాడంటే ఈరోజు ఒక 10 ఏళ్ళు ఒక దొర పరిపాలన నుండి తిరిగి ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన. ఆ రోజు గతంలో 10 సంవత్సరములు ఎలాంటి నిరుపేదలకు చేయనటువంటి పనులను ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచించి
ఏదైతే చిన్న స్థాయి వారు ఎవరికి ఏమి అందుతుంది అందలేదు అనేది ఆలోచించి ఈరోజు ఒక చిన్న స్థాయి వరకు ఒక గృహాన్ని కానీ, ఒక బియ్యం కార్డు కానీ, ఒక 200 కరెంటు యూనిట్ కానీ, బస్సు ఫ్రీ కానీ, ఇవన్నీ ఒక చిన్నవాడికి చాలా. మోర్తాడ్ మండలంలోని ప్రజా నిలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా నిలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలుపుతున్నాము. బడుగు బలిగిన ఆశాజ్యోతి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రజలకు ఎంతో సేవ చేస్తూ పేద ప్రజల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం ఉన్నంతటువంటి సేవలన్నీ. కమర్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కమర్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి గ్రామాన పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పాలపు నర్సయ్య, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కూరి దేవేందర్, పడిగిల ప్రవీణ్, నల్లూరి గణేష్, కిషన్, బుచ్చిమల్లయ్య, పాషా, అజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగడమే కాకుండా యువతకు అత్యంత ప్రాధాన్యత కల్పించడంతో యువత అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఆసిఫ్, బేసీ మండల అధ్యక్షుడు శోభన్, రాజేందర్ గౌడ్, రాము, గొల్ల జనార్దన్, సలం బిన్ హమ్దాన్, రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ తెలంగాణ చౌరస్తా సిరికొండలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి సార్ గారు తెలంగాణకు చాలా పథకాలు తెచ్చి అన్ని మంచి పనులు చేస్తుండు, యువతకు కూడా చాలా ఉత్సాహం ఇస్తుండు. అందుకే ఈరోజు తెలంగాణ యువత చాలా సంతోషంగా ఉంది. ఎడపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్సీ బాలుర వసతి గృహంలో పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, రైతులకు పంట బోనస్ ఇచ్చి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ స్థాయి పదవిని ఇచ్చి సముచిత గౌరవం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు లింగం, నాయకులు సత్యనారాయణ చౌదరి, అమానుల్లా, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, బంజ కామప్ప, మోహన్ రెడ్డి, సుభాష్, నవీన్, రత్నాకర్ రెడ్డి, పలు గ్రామాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ గురుకుల హాస్టల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎడపల్లి మండల నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, రైతాంగానికి 6 గ్యారంటీలు పటిష్టంగా అమలుపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని మేము ఊహించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అనే విధంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాగే మా పెద్దలు, మా గురువర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఆయనకి పెద్ద అధికారం ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ, ఇక ముందు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ తనకి తీసుకున్న నిర్ణయానికి కూడా మేమందరం కూడా అభయహస్తం కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్యాల గోవర్ధన్ జారంగుల కృష్ణ ఆధ్వర్యంలో అభయహస్తం కాలనీలో గల నర్మదా బాణ శివలింగం ఆలయంలో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికే చెందుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలకు అభయహస్తం అని పేరు పెట్టడం వలన ఆయన స్ఫూర్తితోనే నిజామాబాద్ నగరంలోని నివాస ప్రాంతానికి అభయహస్తం కాలనీ అని నామకరణం చేసుకోవడం జరిగిందన్నారు. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాకుండా సన్న బియ్యంతో ప్రజల కడుపు నింపుతున్నారని, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ ఇలాంటి పథకాలు అమలు చేయడం వల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందే విధంగా వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, అభయహస్తం కాలనీలోని నాయకులు రాజారాం, తిమ్మయ్య, జమీర్, సునీత, షబానా, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ఈరోజు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకి సేవ చేసే నిస్వార్థ సేవకుడిగా ఉండాలని చెప్పేసి ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చలికాలం వస్తుంది కాబట్టి ఆయన సేవా దృక్పథంతో ఏదైతే ప్రజలకు సేవ చేస్తున్నాడో ఆయన సేవా దృక్పథాన్ని అలవర్చుకొని ఈరోజు అభయహస్తం కాలనీలో నిరుపేదలందరికీ కూడా ఈరోజు చలికాలం దృష్ట్యా దుప్పట్లని పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 6 పథకాలకి ఏదైతే పేరు పెట్టినరో అభయహస్తం అనే పేరుతోటి 6 పథకాలకి పేరు పెట్టిండ్రు. ఆ స్ఫూర్తితోటే ఈరోజు అభయహస్తం కాలనీ అని చెప్పేసి నిజామాబాద్లో నిరుపేదలు ఉండే కాలనీకి నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాలనీ అభివృద్ధి కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీగా కృషి చేస్తూ ఉన్నారో లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అమాయక వినియోగదారులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తామని అబద్ధాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో రియల్టర్లు, వాహన షోరూం వాళ్ళు, ఇతర దుకాణ వ్యాపారులు కొందరు వినియోగదారులను మోసం చేసేందుకు లక్కీ, బంపర్ డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు ఎస్ఐ సందీప్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తమ అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుకోవడానికి ఈ డ్రాల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. అలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో మోర్తాడు కమర్పల్లిలో ఇలాంటి డ్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి లక్కీ, బంపర్ డ్రాలు నిర్వహించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. డ్రా నిర్వాహకుల మాయమాటలకు మోసపోవద్దన్నారు. ఈ లక్కీ డ్రాల నిర్వహణ చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి డ్రాల నిర్వాహకులు ప్రజల వద్ద తమ టార్గెట్ డబ్బులను గుంజి పారిపోవడం, ఐపీ పెట్టడం చేస్తారని సీఐ తెలిపారు. అందుకే ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మాక్లూర్ మండలంలోని గుట్టుముక్కల గ్రామానికి చెందిన యాటా సురేష్ దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత 20 రోజుల క్రితం పొట్టకూటి కోసం దుబాయ్కి వెళ్లిన సురేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,665 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,57,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,525 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ యాక్టర్లు. ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో మొదలైన చలి తీవ్రత. గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించండి. ఎర్రగడ్డ డివిజన్లోని మోతీనగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్.
ఆదివారం నుంచి 11వ తేదీ వరకు ఆంక్షలు అమలు. త్వరలోనే 5 జిల్లాల యాక్షన్ టోకెన్ రిపోర్ట్ను విడుదల చేస్తాం. వరంగల్ జిల్లాలో జనం బాటలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.